పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, దివ్య సప్రసాదములో యేసు ప్రభు సజీవంగా ఉన్నారా, లేక దివ్య సప్రసాదం ప్రభుభోజనం అనేటువంటిది యేసు ప్రభు యొక్క శరీరానికి రక్తానికి సారూప్యంగానో పోలికగానో ఉంటుందా, లేకపోతే యేసు ప్రభువు యొక్క ఆ దివ్యబలి పూజలో మనం భుజించేటువంటి దివ్య సప్రసాదం యేసు ప్రభు అలనాడు అర్పించినటువంటి ఆ బలికి జ్ఞాపకం మాత్రమేనా, లేక యేసు ప్రభు సజీవంగా ఆ దివ్య సప్రసాదంలోనికి వేంచేసి వస్తున్నారా? ఈ ప్రశ్నలకి ఈనాటి వాక్యములో వాక్యాధారముగా సమాధానాలు పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కారణం ఏమిటి అంటే ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. రోమన్ కథోలిక శ్రీసభ దివ్య సప్రసాదములో యేసు ప్రభువు 100% సజీవంగా ఉన్నారు. అది యేసు ప్రభు యొక్క రూపం కానీ, యేసు ప్రభు యొక్క పోలిక కానీ, యేసు ప్రభు యొక్క జ్ఞాపకార్థం మాత్రమే కాదు. ప్రభువే స్వయముగా ప్రభు యొక్క శరీర రక్తాల రూపములో ఆయన సజీవంగా దివ్య సప్రసాదములో ఉన్నారు అని విశ్వసిస్తుంది. కానీ మన సహోదరులు, ఇతర సంఘాలకు చెందినటువంటి వారు ఎక్కువ శాతం మంది విశ్వసించేది ఏమిటి అంటే, అందులోనికి యేసు ప్రభువు రారు, అందులో ప్రభువు లేరు, అది ఆలనాడు అలా అర్పించారు అనే జ్ఞాపకం మాత్రమే, అది ఒక పోలిక మాత్రమే అని చాలా సంఘాలు నమ్ముతాయి. కథోలిక విశ్వాసం ఏమిటి అంటే, ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, కథోలికులముగా మనం చాలా స్పష్టంగా ఉండాలి. మన విశ్వాసంలో కథోలికులం మనం ఏమని నమ్ముతామంటే, ఒక్కసారి ఒక రొట్టెని ఒక అప్పాన్ని నడిపూజలో క్రీస్తు యొక్క శరీరముగా, పాత్రలో ఉన్నటువంటి ఆ పానాన్ని క్రీస్తు యొక్క రక్తముగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహకారముతో ఆ కాన్సక్రేటరీ ప్రేయర్, కృతజ్ఞత ప్రార్థన ద్వారా చేసిన తరువాత అది మిగిలిన అనుకోండి, కొంచెం మిగిలిందనుకోండి, అది అప్పటికీ కూడా ప్రభు యొక్క శరీరముగానే మిగిలిపోతుంది. కానీ కొన్ని సంఘాల వారు, ఎక్కువ సంఘాల వారు ఆ విషయానికి వస్తే, ఆరాధన అయిపోయిన తర్వాత అది మామూలు భోజనమే, ఇంకా మామూలు రొట్టె, ఇంకా మరలా దాన్ని కాన్సక్రేట్ చేయాలి, లేకపోతే దాన్ని మామూలుగా తినేయచ్చు అనేటు దృక్పథముతో ఉన్నారు. ఇది క్లియర్, ఇది చాలా స్పష్టం. చాలామంది అనుకుంటారు ప్రియులారా, కథోలికేతర క్రైస్తవులకి ఉన్న తేడా, మరియమాతను గౌరవించటం, మరియమాతను పూజించటం. ఆర్సిఎం క్రైస్తవులు మరియమాతను పూజించరు. అసలు సిద్ధాంతపరమైనటువంటి భేదం ఇదే. కథోలికులు మనం దివ్య సప్రసాదంలో యేసు ప్రభువు అలనాడు 2000 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగానే సజీవంగా ఉన్నాడు విశ్వసిస్తాం. కానీ మిగిలినటువంటి వారు అలా కాదు. అది పోలిక, సారూప్యం, అది దాన్ని జ్ఞాపకం చేసుకోవటం మాత్రమే అని చెప్తారు. కొన్ని వాక్యాలని వాక్యాధారంగా ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుతున్నాను. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని మీరు భుజింపుడు, ఇది నా శరీరము అన్నారు. ప్రభు యేసు రొట్టెను విరచి శిష్యులకిస్తూ,
ఇది నా శరీరం అన్నారు. ఇంకా ఎక్కువ లేదు తక్కువ లేదు అక్కడ. ఇంకా ఇది నా శరీరానికి రూపము, నా శరీరానికి లాంటిది అనలేదండి. చాలా క్లియర్, వెరీ క్లియర్. ఇది నా శరీరము అంతే. తరువాత ఆయన ఒక పాత్రను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరు అందరూ త్రాగుడు, ఇది అనేకుల పాప పరిహారార్థమై చెందబడనున్న నిబంధన యొక్క నా రక్తము. నా రక్తము లాంటిది, రక్తము వంటిది అనలేదు. ఇది నా రక్తం అన్నారండి. ఈనాడు కూడా గురువు దివ్యబలి పూజను సమర్పిస్తున్నప్పుడు ఆ ప్రభువు చేసినటువంటి కార్యాన్నే ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలామంది చెప్పేది ఏమిటి అంటే, లేదు ప్రభువు దీనిని జ్ఞాపకార్థంగా చెయ్యమన్నారు. ఉదాహరణకి లూకాసు వార్తలో ఈ మాటను మనం వింటాం, మనం చదువుకుంటాం. లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు సువార్త 22వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి దాన్ని త్రుంచి వారికి వసగుచు, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఈ వాక్యాన్ని స్వీకరించి కొంతమంది ఏమంటారంటే, లేదు రొట్టెలో యేసుప్రభు నిజంగా లేరు, అది మన జ్ఞాపకం చేస్తుంది అంతే అంటారండి. నో, ప్రభు ఏమన్నారు, ఇది నిజంగానే నా శరీరము అని చెప్పి దీన్ని నేను చేశాను కదా, నా మరణాన్ని నా ఉత్థానాన్ని ఈ నా శరీరాన్ని భుజించినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రభు అన్నది అక్కడ అది. దేవుని యొక్క వాక్యములో చాలా స్పష్టముగా యేసు ప్రభు ఇది నా శరీరము అని చెప్పటాన్ని మనం పలుచోట్ల చూస్తాం. దీనికి ఇంకా బలము చేకూరాలంటే యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని మనం స్పష్టంగా చదవాలి. అక్కడ యేసు ప్రభు ప్రియులారా వివాదానికి తావు లేకుండా నిర్వివాదంగా చాలా స్పష్టంగా తెలియజేస్తారు. ఆధునిక ప్రపంచంలో ఉన్న కొంతమంది క్రైస్తవుల లాగానే అక్కడ కూడా యేసుప్రభుని అనుసరిస్తున్న కొంతమంది శిష్యులు ఇది ఎలా సాధ్యమవుతుంది, ఈయన శరీరాన్ని మనం ఎలా తింటాము, ఇది కుదరదు కదా అని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రభు అంటారు అప్పుడు, మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా? 6వ అధ్యాయంలో ఉంటుందండి ఈ మాట. కాబట్టి ప్రభు ఏమంటారంటే, జాగ్రత్తగా ఆలకించండి, అక్షరం అక్షరం. అంతటా యూదులలో ఒకరితో ఒకరు మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లియగలడు? యోహాను 6:52. అది శరీరంలాగా ఎలా మారుద్ది? అది స్వచ్ఛమైన శరీరంగా ఎలా తయారవుతుంది? అది కుదరదు కదా యూదులు అనుకున్నారు. దురదృష్టం, బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే 2000 సంవత్సరాల తర్వాత కూడా కొంతమంది క్రైస్తవులమని చెప్పుకుంటున్నటువంటి వారు ఇంకా యూదుల యొక్క వాదననే బలపరుస్తున్నారండి. చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు యోహాను 6:52లో అంతటా యూదులు ఒకరితో ఒకరు మనం భుజించుటక ఇతడు తన శరీరమును ఎట్లియగలడు అని వాదించుకుంటుంటే, మళ్ళీ యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగితే తప్ప మీలో జీవం ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎన్ని కరాకండి మాటలు చెప్తున్నారండి. అంటే ప్రభువుని వినేటువంటి వారు ఇంకా అక్కడ సందేహం ఉండకూడదు. బలి పూజలో యేసు ప్రభు శరీరం అవుతుందా అవదా? నో, దేర్ ఈస్ నో ఛాన్స్ ఫర్ డౌట్. మానవులంగా ఆ డౌట్ వస్తుంది, కానీ ప్రభు వైపు నుంచి, యేసు వైపు నుంచి చాలా స్పష్టంగా ఉన్నారు. ఇది నా శరీరము, ఇది నా రక్తము, మీరు నా శరీరాన్ని భుజించాలి, నా రక్తాన్ని పానం చేయాలి, లేకపోతే మీకు నిత్య జీవితం లేదు.
ఒకవేళ ప్రియులారా, ఈ మాటను జాగ్రత్తగా, ఈ లాజిక్ అంటారండి, ఈ లాజిక్ని మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ ఈ రోజున గురువు సమర్పించేటువంటి ఆ దివ్య బలి పూజలో అది నిజంగా యేసుప్రభు యొక్క శరీరముగా, నిజంగా యేసుప్రభు యొక్క రక్తముగా మారకపోతే, అంటే మనం ఏంటి, యేసుప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని తింటల్లా, దాన్ని పోలిన దాన్ని తింటున్నాం, పోలినటువంటి దానిని తింటున్నాం. విజయరాజు వేరు, విజయరాజును పోలినటువంటి వాడు వేరు. విజయరాజు పోలినటువంటి వాడు విజయరాజు ఎప్పుడూ కూడా కాడు. కాబట్టి ప్రియులారా, దయచేసి గుర్తుపెట్టుకోండి, యేసు భగవానుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయనకి రక్తమును పానము చేస్తే తప్ప మీలో జీవం ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలుకుతున్నాడు. ప్రియులారా, శ్రీసభ చరిత్రలో ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా ఒక గొప్ప అద్భుతాన్ని మీ ముందుంచాలనుకున్నాను. శ్రీసభ చరిత్రలో పలుమార్లు యేసు ప్రభు దివ్య సప్రసాదములో సజీవంగా ఉన్నారు. ఆయన వేంచేసి ఉన్నారు, 100% నిరూపించారు. ఈ విషయాన్ని కొంతమంది ప్రొటెస్టెంట్ పెద్ద పెద్ద బోధకులు గ్రహించారు, ఒప్పుకున్నారు. ఉదాహరణకి అమెరికాలో ఉంటే బెన్నీ హిన్, ఆయన ఒకరోజు ప్రసంగం చెబుతూ కథోలిక శ్రీసభలో జరిగినటువంటి, కథోలిక దివ్య పూజలో జరిగినటువంటి అద్భుతాలు ఇంకెక్కడా జరగవన్నాడండి ఆయన. కారణం ఏంటో తెలుసా? ఆయన అన్నటువంటిది, మేబీ కొంతమంది దాన్ని గుర్తిస్తారు, గుర్తించకపోవచ్చుగాక. కారణం ఆయన చెప్పింది ఏంటంటే, వాళ్ళు దివ్య సప్రసాదంలో యేసు ప్రభు నిజంగా ఉన్నారని విశ్వసిస్తారు, ఆ విశ్వాసం అద్భుతాలు చేస్తుందన్నాడు. ఈనాడు మీ ముందు ప్రియులారా, ఒక గొప్ప దివ్య సప్రసాద అద్భుతం జరిగినటువంటి దానిని ఉంచుతున్నాను. 1992 సంవత్సరంలో అర్జెంటీనా దేశంలో బోనస్ ఐరెస్ అనే పట్టణం, ఆ పట్టణంలోనే పరమపదించినటువంటి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు కార్డినల్గా, బిషప్గా సేవ చేశారు. అక్కడి నుంచి ఎన్నిక చేయబడ్డారు. అర్జెంటీనా దేశంలో ఉన్నటువంటి బోనస్ ఐరెస్ అనే పట్టణంలో సెయింట్ మేరీస్ చర్చిలో ఒక రోజున ఒక భక్తురాలు దివ్య సప్రసాదాన్ని స్వీకరించడానికి వెళ్ళారు. నడి పూజలో పాల్గొన్న తర్వాత దివ్య సప్రసాదాన్ని, ప్రభు శరీర రక్తాలను స్వీకరించారు. కానీ ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ఆ ప్రభు శరీరాన్ని మింగలేకపోతున్నారు. చివరికి దానిని చూస్తే అది మాంసపు ముద్దలాగా తయారైంది. దానిని పర్యవేక్షించమని ఫాదర్ అలెజాండ్రో పెజాటో అనేటువంటి గురువుకి అప్పగించారు. అక్కడ ఉన్నటువంటి కార్డినల్ గారు దాన్ని పర్యవేక్షించటం, దాన్ని భద్రపరచటం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే పిల్లారా, 7 సంవత్సరాల తర్వాత, అంటే 1999 సంవత్సరంలో అప్పటి కార్డినల్ అయినటువంటి మారియో బెర్గోగ్లియో, అంటే పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు కాకముందు ఆయన బోనస్ ఐరెస్ అనేటువంటి ఆ పట్టణంలో ఉన్నారు. ఆయన అక్కడ కార్డినల్గా ఉన్న సమయంలో 1999 సంవత్సరంలో మరొకసారి ఆ స్త్రీకి అదే అద్భుతం జరిగింది, మింగలేకపోయింది. తీసి చూస్తే 1999 సంవత్సరంలో దాన్ని ఈసారి వాటికన్ ప్రిలారా, ఇదిగో పరీక్ష కొరకే పంపించడం జరిగింది. అమెరికాలో న్యూయార్క్లోని అతిపెద్ద డాక్టర్ గారు అయినటువంటి కార్డియాలజిస్ట్, హృదయానికి సంబంధించినటువంటి, హార్ట్కి సంబంధించినటువంటి డాక్టర్ అయినటువంటి డాక్టర్ ఫ్రెడరిక్ జుగీబా అనే డాక్టర్ గారికి దాన్ని పరిశీలించమని చెప్పారు. ఆయన పరిశీలించి చెప్పింది ఏంటో తెలుసా? దానిలో ఉన్న కణాలు జీవిస్తున్న మనిషికి ఉండేటువంటి కణాల లాంటి కణాలు ఉన్నాయంటండి. ఆ మాంసపు ముద్ద హృదయానికి సంబంధించినటువంటి మాంసపు ముద్దగా ఉందంటండి. దానిలో ఉన్నటువంటి రక్తం అంటండి AB పాజిటివ్గా ఉందంటండి. ఆ హృదయపు ముద్ద గాయపరచబడినటువంటి హృదయములాగా ఉందట పిల్లారా. ఇది ఎవరో చెప్పింది కాదు, డాక్టర్ జుగీబా గారు చెప్పినటువంటిది. అమెరికాలోనే న్యూయార్క్లో ఉన్నటువంటి అత్యంత పేరెన్నిక కలిగినటువంటి
ఆ యొక్క కార్డియాలజిస్ట్ ప్రియులారా, అప్పుడు ఇదిగో స్త్రీ సభ అంగీకరించింది. ఈ అద్భుతం వాటికన్ అంగీకరించింది. ఈ అద్భుతం ఎవరైతే దివ్య సప్రసాదంలో యేసు ప్రభు ఉన్నాడా లేడని సందేహిస్తున్నారో వారి సందేహాన్ని నివృత్తి చేయటం కొరకై యేసు ప్రభువే స్వయముగా ఇచ్చినటువంటి గొప్ప అద్భుతం అని ప్రకటించటం జరిగింది. ఎక్కడికో ఎందుకు ప్రియులారా, 2013 సంవత్సరంలో కేరళలో ప్రియులరా వెలక్కన్నూరు అనేటువంటి ఆ యొక్క విచారణలో ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తురాజు దేవాలయంలో ప్రియులారా, అదిగో దివ్య సప్రసాదములో యేసు ప్రభు యొక్క దివ్య ముఖార విందం కనబడింది. 12 సంవత్సరాల పాటు పరీక్షించిన తర్వాత, నిర్ధారించిన తర్వాత, రీసెర్చ్ చేసిన తర్వాత దాని మీద ఈ సంవత్సరం మే నెల 8వ తారీఖున 9వ తారీఖున ప్రియులారా వాటికన్ అధికారపూర్వకంగా ప్రకటించింది. అది నిజంగా మానవాతీతమైన దివ్య సప్రసాద అద్భుతం అని ప్రకటించడం జరిగింది. ప్రియులారా, శ్రీ సభ ఏ అద్భుతాన్ని కూడా క్షణాల్లో అయిపోయింది కదా అద్భుతం అని చెప్పదండి. దాన్ని పరిశీలిస్తుంది, పరీక్షిస్తుంది, క్షుణ్ణంగా పరీక్షిస్తుంది, అణువణువున పరీక్షిస్తుంది. అప్పుడే అది అద్భుతం అని ప్రకటిస్తుంది. ప్రియులారా, శ్రీ సభ చరిత్రలో ఈ విధంగా చెప్పుకుంటా వెళితే, ఇదిగో నా దగ్గర ఒక పుస్తకం ఉందండి. రోమ్ నగరం శ్రీ సభ ఆ యొక్క పరిశీలించి పరీక్షించిన తర్వాత అంగీకరించినటువంటి 100 దివ్య సప్రసాద అద్భుతాలండి. ప్రియులారా, నీ కొరకై నా కొరకై యేసయ్య ఇన్ని సాక్ష్యాలు విడిచిపెడుతున్నాడు ఈ లోకంలో, ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు. ఎందుకని? నీవు నేను ఆయన యొక్క దివ్య సప్రసాదంలో విశ్వాసం ఉంచాలని, నమ్మకం ఉంచాలని. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో యేసయ్య పిలుపు ఈ రోజున నీకు నాకు, నా బిడ్డ నన్ను విశ్వసించు, నీ కొరకై నేను ఈరోజు కూడా బలిపీఠం మీద బలి ఎగుతున్నాను. ఈ రోజున కూడా నేను నీ కొరకై నా శరీరాన్ని, నా రక్తాన్ని అర్పిస్తున్నాను, నీ ఆహారముగా నేను ఇస్తున్నాను, నన్ను నమ్ము. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ దివ్య సప్రసాదం యేసు ప్రభువానుడు మన మీద ప్రేమతోటి 3 కారణాల చేత ఇచ్చాడు. దీని గురించి నేను చాలాసార్లు వివరించాను. మొదటిగా, ఆయన మన కొరకై ఎటువంటి త్యాగాన్ని చేశాడు, శిలువ త్యాగాన్ని తన జ్ఞాపకార్థముగా, ఆయన మరణానికి జ్ఞాపకార్థంగా ఇచ్చాడు. ఇక్కడ జ్ఞాపకం అంటే దివ్య సప్రసాదం ఉత్తుత్తి జ్ఞాపకమే కాదండి. ఆ నిజమైనటువంటి యేసుప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనం స్వీకరిస్తున్నప్పుడు ఆ యేసుప్రభు చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆ జ్ఞాపకార్థంగా. రెండవది, మన ఆత్మలకు భోజనముగా ఉండటం కొరకై ఈ లోకములో మన జీవితం ప్రియులారా ఒక విశ్వాస ప్రయాణం. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు 2025వ సంవత్సరాన్ని జూబిలీ సంవత్సరంగా ప్రకటిస్తూ ఏమన్నారు? కలిసి ప్రయాణము చేద్దాం విశ్వాస ప్రయాణములో. నిరీక్షణ కలిగినటువంటి యాత్రికులం మనం, ప్రయాణములో ఉన్న యాత్రికులం. ఈ లోకం మనది యాత్రా స్థలం, ఎవరిది కూడా శాశ్వతం కాదు. ఈ యాత్రలో ప్రియులారా మన ఆత్మలకు భోజనముగా ఉండటము కొరకై యేసు ప్రభు తన దివ్య సప్రసాదాన్ని మనకిచ్చారు. చివరిగా, మనతో నివాసం ఉండుట కొరకై, మనతో నివాసం ఉండుట కొరకై యేసు ప్రభు తన యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనకు ప్రసాదించాడు. ప్రభునందు ప్రియులారా, ఒకవేళ మనలో ఎవరైనా కానీ ఏదైనా అణుమాత్రం అనుమానం ఉన్నా కానీ ప్రభువుని వేడుకుందాం. యేసయ్యా, నా అనుమానాన్ని తీసివేయి, నా అపనమ్మకాన్ని తీసివేయి. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు అంటాడు కదా, అయ్యా నేను నమ్ముచున్నానయ్యా, ఒకవేళ నాకు ఆ విశ్వాసం ఉంటే దాన్ని తొలగించయ్యా. ప్రియులారా, చాలా స్పష్టంగా విశ్వసించుదాం. దివ్యబలి పూజలో, దివ్య సప్రసాదంలో ప్రియులారా గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు యొక్క రూపమో, యేసుప్రభు యొక్క పోలికో, యేసుప్రభు యొక్క సారూప్యమా కాదండి. స్వయంగా యేసుప్రభు ముమ్మాటికి నీ కొరకై, నా కొరకై బలిపీఠం మీదకి దిగి వస్తున్నాడు. గురువు కాదు, అపర క్రీస్తుగా మారిపోతాడు. ఆ సమయంలో ప్రియులకు దేవుని వెళ్ళారు, మరో క్రీస్తుగా, ఆల్తర్ క్రీస్తుగా, ఇన్పెర్సోనా క్రీస్తు, గురువు క్రీస్తుగా మారిపోతాడు. ఆ దివ్య సప్రసాదాన్ని తరచుగా స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ దివ్య సప్రసాదంలో దేవుని యొక్క కృపను పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద దివ్య సప్రసాదానికి మించినటువంటి మరొక ఆరాధన లేదు. దీన్ని మనం గుర్తుంచుకోవాలి. వివిధ ఆరాధన పద్ధతులు, ప్రార్థనా పద్ధతులు అన్నీ మంచివే, అన్నీ కావాలి మనకి. కానీ
ప్రియులారా, ఇందులో స్వయంగా యేసు ప్రభు మన కొరకే సజీవంగా వస్తారు. కాబట్టి నీవు నేను కూడా కొంతమంది క్రైస్తవులు చెప్పినట్లుగా ప్రియులారా, ఇదిగో అది సారూప్యం మాత్రమే, గురుతు మాత్రమే, జ్ఞాపకం మాత్రమే, అది పోలిక మాత్రమే, అది నిజంగా యేసుప్రభు రారు, ఇవన్నీ కూడా సాతాను బోధలుగా మనం గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడాలి. ఇదే బోధనను ప్రియులారా యేసుప్రభు తన శరీరాన్ని రక్తాన్ని గురించి మాట్లాడినప్పుడు యూదులు కొంతమంది ఎలా ఇవ్వగలడు, ఏ విధంగా, కొంతమంది శిష్యులు కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మీకోసం చదువుతాను వినండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనములో 60వ వచనం 59వ వచనం వరకు కూడా ప్రభు అంటాడు, నా శరీరాన్ని భుజించి నా రక్తమును పానము చేస్తే తప్ప మీలో నిత్య జీవితం ఉండదో అని చెప్పినప్పుడు 60వ వచనములో 6వ అధ్యాయం 60వ వచనం యోహాను సువార్తలో ఆయన శిష్యులు అనేకులు ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు అని చెప్పుకొనిరి. ఈ రోజుల్లో కూడా చాలామంది చెప్తున్నారు. తన శిష్యులను దీని గురించి గొణుగుచున్నారని గ్రహించి యేసు, ఇది మీకు యవగింపుగా ఉన్నదా? అట్లయిన మనుష్య కుమారుడు తాను పూర్వమున్న స్థలమునకు ఎక్కిపోవటను చూచినచో మీరు ఏమందురు అని పలికి, ప్రియులకు దేవుని బిడ్డలారా 66వ వచనాన్ని చూడండి. చాలా ముఖ్యమైన సందేశం అండి. సాతాను బోధనలు ఎక్కువైపోతున్నాయి, తప్పుడు బోధనలు ఎక్కువైపోతున్నాయి. అందుకే నేను మరలా చెప్తున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో ఇందువలన ఆయన శిష్యులు అనేకులు ఆయన విడిచి వెళ్ళిపోయారు. సొంత శరీరాన్ని ఎట్టెత్తాడు? సొంత రక్తాన్ని ఎలా ఇస్తాడు? పూజలో సొంత శరీరం ఎట్ట మారుద్ది? సొంత రక్తం అది పోలిక, అది సారూప్యం, అది అటువంటిది, అంతేగాని అది కాదు. చాలా సంఘాలు నమ్మేది ఇదే. నీవు నేను అది కాదు నమ్మేది, నీవు నేను అది కాదు నమ్మేది, నీవు నేను నమ్మేది అది ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మమ్మ మిక్కిలిగా ప్రేమిస్తున్న యేసురాజా, మా ఆత్మీయ భోజనముగా ఉండటం కొరకే, నీ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటం కొరకే, మాతో నివాసంగా ఉండటం కొరకే నీ యొక్క పరిశుద్ధమైనటువంటి శరీరాన్ని రక్తాన్ని మాకు ఆహారంగా ఇచ్చి వెళ్ళిన దేవా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు నాయన. మా నిత్య జీవితంలో క్రైస్తవ విశ్వాసముల తండ్రి దివ్యబలి పూజలో పాల్గొంటున్నప్పుడు నీవు సజీవంగా ప్రభువా అపద్రాక్షర స్థలలో సజీవంగా ఉన్నారని విశ్వసించడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి. అంతే పవిత్రంగా, అంతే విశ్వాసముతో, అంతే నమ్మకంతో ఆ యొక్క బలి పూజల్లో పాల్గొని యొక్క దివ్య శరీర రక్తాలను స్వీకరించి కృపని, ధన్యతని, ఆ యొక్క శక్తిని మాకు దయచేయండి. ఆ విశ్వాసాన్ని మాకు దయచేయండి ప్రభువా. నన్ను నిన్ను పొందుకున్నటువంటి మేము నీతో ఐక్యమవుతున్నామని, నీలాగా మారుతున్నామని, అందుకు కావాల్సిన శక్తిని మాకు దయచేయమని ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరినీ దీవించు నాయన. ముఖ్యంగా యేసురాజా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డను స్వస్థపరచండి ప్రభువా. కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయండి. మా కొరకు ప్రార్థన చేయమని వివిధ ఉద్దేశాలతో తలంపులతో నాయన ఇదిగో ఈ రోజున ఈ వీడియో కింద ఎవరైతే మెసేజ్లో ఉంచుతున్నారో వారందరూ కూడా దీవించి ఆశ్రయించి కాపాడి నడిపించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.